హాయ్ అండి. 'మిస్టర్ శాడిస్ట్ సీఈఓ' పార్ట్ 15 రిలీజ్ అయ్యాక చూస్తే జరిగిన డ్యామేజ్‌ని నార్మల్ చేయలేం. ఇప్పుడు రిగ్రెట్ అయ్యి మార్నింగ్ 8 టు ఈవినింగ్ 6 ఇదే మీ డ్యూటీ అనగానే ఆయన సారీ అండ్ థాంక్స్ చెప్పి వెళ్ళిపోయాడు. వైషు ఇటు రావే! ఏంటే కోపం వచ్చిందా? వాళ్ళని పనిష్ చేయలేదని. వాళ్ళకి ఫ్యూచర్ ఉంది. అలా అని వదలకూడదు. అందుకే ఇలా చేశాను. ఇంక సార్ అంటావా కంట్రోల్‌లోకి వచ్చేస్తాడు. చూస్తూ ఉండు. అయినా ఆపవే బాబు! ఫేస్ చూడు కందిపోయింది. అలాగే ఐస్ అయితే రెడ్ కలర్ పెయింటింగ్ లాగా ఉన్నాయి. బంగారం నాతో మాట్లాడవే! నైట్ విన్నాను నీ వాయిసు. మార్నింగ్ కూడా చెప్పకుండా వెళ్ళిపోయావు. ఇప్పుడేమో ఇలా ఏడుస్తూ ఉంటే కష్టంగా ఉంది నాకు. ప్లీజ్ మాట్లాడు అని విక్కీ అంటాడు. వైషు గట్టిగా హగ్ చేసుకుని సారీ విక్కీ బావ అని కన్నీరు కారుస్తూ చెప్పింది. ఏమైంది తల్లి ఇప్పుడు అని అంటాడు విక్కీ. అయినా ఎందుకు వెళ్ళావు? నేనేమైనా ఇబ్బంది పెట్టానా చెప్పు అని వైషుని అడిగాడు. లేదు కానీ అని ఆగిపోయింది వైషు. ఏంటి కానీ చెప్పు అని విక్కీ తొందర పెట్టాడు. నాకు ఆకలేస్తుంది అని కవర్ చేసింది వైషు. ఏంటి ఏం తినలేదా? ఇలా ఉన్నావేంటే బాబు సరే ఆగు అని 10 నిమిషాల్లో ఫుడ్ తెప్పించాడు విక్కీ. ఇద్దరూ కూల్‌గా తినేశారు. సరే మరి వెళ్ళనా? ఉండనా? ఈవినింగ్ రానా పోనీ? అని అడిగాడు విక్కీ. ఆ మాటకి వైషూకి సునంద గుర్తొచ్చి వద్దు అని అంది. విక్కీకి ఏదో తేడా కొడుతుంది కానీ ఇప్పుడు అడగకూడదు అన్నట్టు సరే అని వెళ్ళిపోయాడు. వైషు క్లాస్‌కి వెళ్ళింది. ఈవినింగ్ కాలేజ్ అయ్యాక బయటకొచ్చి చూసింది. కొంచెం షాక్ అయ్యింది. అంతకన్నా ఎక్కువ భయపడింది వైషు. వైషు ఎదురుగా ఉన్నది మన హీరో విక్కీ. ఏంటి విక్కీ బావొచ్చాడు. ఇప్పుడు ఇంటికి తీసుకువెళ్తాడంటే అమ్మో! సునంద అత్తయ్య నన్ను చూస్తేనే హర్ట్ చేస్తుంది. ఇప్పుడెలా? అని వైషు తనలో తనే అనుకుంటుంది. కాలేజ్ మొత్తం ఖాళీ అయ్యింది. ఎందుకంటే విక్కీ కార్ చూడగానే స్టూడెంట్స్ అందరూ జంప్ అయ్యారు. స్టూడెంట్స్ వెళ్ళిపోయారని స్టాఫ్, సెక్యూరిటీ అందరూ వెళ్ళిపోయారు. ఇక వైషు మాత్రమే ఉంది స్టూడెంట్స్‌లో. కానీ గేట్ దాటి బయటికి రావడం వలన తను వెళ్తుందిలే అని అందరూ లైట్ తీసుకున్నారు. కానీ కారు దగ్గరికి మాత్రం రావటం లేదు. కనీసం ఉన్న చోటు నుండి కూడా కదలకపోవటంతో విక్కీ కారు దిగి దగ్గరికి వెళ్లి చూస్తున్నాడు. "ఏంటి విక్కీ బావా ఇలా చూస్తున్నావు?" అని అంది వైషు. "విక్కీ రాహుకాలం ఏమన్నా ఉందా ఇప్పుడు?" వైషు "ఏమో నాకేం తెలుసు?" విక్కీ "మరి కదలకుండా అలాగే ఉంటావేంటే?" వైషు "ఏదో థింక్ చేస్తున్నా అంతే విక్కీ బావా." విక్కీ విక్కీ బావ ఏంటే? వైషు నువ్వేగా అలా పిలవమన్నావు. విక్కీ అప్పుడు నన్ను నువ్వు ఇంకా లవ్ చేయట్లేదని అలా చెప్పాను. ఇప్పుడు మరి లవ్ చేస్తున్నావు కదా! వైషు ఆ! చేశాను. విక్కీ చేశావా? చేస్తున్నావా? వైషు చేస్తున్నా. విక్కీ మరేం పిలవాలి చెప్పు? విక్కీ అది మన ఫ్యామిలీ పిలుస్తుంది. వైషు విక్కీ బంగారం. వైషు ఆహాహా! సరే సరే. విక్కీ సరే పద వెళ్దాం వైషు. ఎక్కడికి? విక్కీ ఎక్కడికేంటే? ఇంటికి. వైషు ఇంటికా? లేదు లేదు నేనింటికి రాను. నేను వెళ్తాను అని అంది. నువ్వు చిప్పు ఎక్కడైనా మర్చిపోయావా? పద మూసుకుని ఇంటికని అంటాడు కోపంగా. అయినా సరే వైషు రాను రాను అని అంటుంది. ఏంటి ఇప్పుడు రావా? సరే నేనే తీసుకెళ్తానని వైషుని ఎత్తుకుని కార్‌లో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెట్టి తన సీట్‌లో కూర్చున్నాడు విక్కీ. విక్కీ ప్లీజ్ అని చెప్పేలోపు మాట్లాడకు. పొద్దున్న వెళ్తే ఫ్యామిలీని మిస్ అవుతున్నావని ఊరుకున్నాను కానీ కాలేజ్‌కొచ్చి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే ఊరుకుంటానా? అని విక్కీ అడుగుతాడు. వైషు డల్‌గా మొహం పెట్టేసింది. అది చూసి విక్కీ ఒసేయ్ పిచ్చిదానా! నువ్వంటే నాకిష్టమే. ఇప్పటికీ ఆ ప్రశాంత్ గాడి వల్ల నిన్నిన్ని రోజులు చూడకుండా నేను ఉండాల్సొచ్చింది. ఇక నిన్ను వదులుకోదలుచుకోలేదు. ఇప్పుడు నువ్వింకేం చెప్పకు. లేదంటే ఇప్పుడే పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఇంటిని కాదు కదా! రూమ్‌ని కూడా వదిలి వెళ్ళవు. చూసుకో మరి. ఏదైనా ఇబ్బంది ఉంటే చెప్పు. నేను హెల్ప్ చేస్తాను. అంతేకానీ ఇలా ఉండకే బంగారం. ప్లీజ్ లవ్ యూనే. నువ్వు లేకుండా ఉండను. నా వల్ల కాదు. ప్లీజ్ అర్థం చేసుకో వైషు అంటాడు విక్కీ. సరే విక్కీ ఇంకలా చెయ్యను. అసలేమైందంటే అని మొత్తం సునంద చేసిందంతా చెప్తుంది విక్కీకి. విక్కీకి కొంచెం కాదు చాలా కోపమొచ్చింది. మామ్ అలా చేసిందా? అయినా నాకు చెప్తే పొద్దున్నే ఇది సాల్వ్ చేసేవాడిని కదా! ముందు మామ్ సంగతి చెప్పాలి అంటూ తిడుతూ ఉన్నాడు విక్కీ. కానీ వైషు విక్కీ బుగ్గ మీద ముద్దిచ్చింది. ఏంటే ఇప్పుడు ముద్దు పెట్టావు? ఏంటి సంగతి? అని విక్కీ అడుగుతాడు కూల్‌గా.
అది సునంద అత్తయ్యని కోపంలో ఏం చేయకుండా ఉండాలని అలా చేశాను. ప్లీజ్ విక్కీ సునంద అత్తయ్యని ఏమీ అనొద్దు అని చెప్తుంది. వైషు నా బంగారమే నువ్వు అని తిరిగి ముద్దు పెట్టుకుంటాడు విక్కీ కూడా. సరే ముందు డ్రైవ్ చెయ్యి నేను పడుకుంటానని వైషు పడుకుంది. ఇక మన విక్కీకి క్యూట్‌గా పడుకున్న వైష్యుని చూసి బ్యాక్‌గ్రౌండ్‌లో 'వరుడు కావలెను' మూవీలో సాంగ్ ప్లే అవుతూ ఉంది. ఇంకలా సాంగ్ వేసుకుని ఇంటికి తీసుకొని వెళ్తాడు విక్కీ వైషుని. ఇక ఇల్లొచ్చాక వైషు పాపని నిద్ర లేపే ప్రయత్నం చేస్తాడు విక్కీ. లేపితే లేచే రకంగా లేదిది అని అనుకుని మళ్ళీ ఎత్తుకుని పైకి తీసుకెళ్ళాడు. ఇదంతా చూసిన సునంద కోపంతో రగిలిపోతుంది. కానీ తన పెత్తనం ఇంట్లో ఏమాత్రం లేదు అని గుర్తొచ్చి కామైపోయింది. విక్కీ వైషుని జాగ్రత్తగా రూమ్‌లోకి తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టి బయటికి వెళ్ళిపోయాడు. వైషు ఓ గంటకి లేచింది. విక్కీ లేడు అని తెలిసి ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళింది. ఇక "హే వైషు కరెక్ట్ టైంకొచ్చావు. నాకు చాలా బోర్ కొడుతుంది. రోజూ ఫోన్ చూస్తూనే ఉంటాం కదా! ఈరోజు ఏదైనా గేమ్స్ ఆడదామని అనుకున్నాం. నేను, కళ్యాణ్. నువ్వు కూడా జాయిన్ అవ్వు మాతో" అని చెప్పింది అనూష. "ఆ! అవునా? కానీ ముగ్గురం మాత్రమే ఉన్నాం కదా" అని అడిగింది వైషు. దానికి కళ్యాణ్ "ఇప్పటివరకు నేను, అనూష ఉన్నాం. ఇప్పుడు నువ్వు కూడా యాడ్ అయ్యావు. అలానే ఇంకా వస్తారు" అని అంటాడు. కృష్ణ గారు స్టెప్స్ దిగుతూ "అవును కళ్యాణ్ నువ్వు కరెక్ట్‌గా చెప్పావు. నేను వచ్చా చూడు" అంటూ నవ్వుతారు. సునంద కూడా కళ్యాణ్ కోసం జాయిన్ అయ్యింది గేమ్‌లో. ఇలా 4 మెంబర్స్ అయ్యారు. అప్పుడు అక్కడ మేట్స్‌లో ఇద్దరు "అమ్మా! మా పిల్లలు కూడా ఆడతారమ్మా మీరు ఒప్పుకుంటే" అని కొంచెం భయంగా అడుగుతారు. "దాంట్లో ఏముంది పిలవండి. ఇందులో ఒప్పుకోకపోవడానికి కారణాలేమున్నాయి?" అని అంటారు కృష్ణ గారు. ఆ మాట వినగానే బయట కూర్చున్న వాళ్ళు కూడా గేమ్‌లో జాయిన్ అవుతారు చిన్న చిన్న పిల్లలు. "మీ పేరేంటమ్మా?" అని ఆ నలుగురు పిల్లల్ని అడిగారు కృష్ణగారు. ఇద్దరమ్మాయిలు, ఇద్దరబ్బాయిలన్నమాట. "నా పేరు కార్తీక" అని ఒక అమ్మాయి చెప్పింది. "నా పేరు కీర్తి" అని ఇంకొక అమ్మాయి అంది. ఆ ఇద్దరబ్బాయిలు "నా పేరు రవి, ఇంకొకళ్ళ పేరు తేజ" అని చెప్పారు. "ఇప్పుడు 8 మెంబర్స్ ఉన్నాం కదా! గేమ్ ఏంటో చెప్పండి" అని అన్నాడు కళ్యాణ్. "అన్నయ్య హైడ్ అండ్ సీక్ ఆడదామా?" అని అరిచారు. సరే అని స్టార్ట్ చేశారు గేము అందరూ. ఇక విక్కీ అనుకున్న టైంకి ఎవరూ వర్క్ పూర్తి చేయలేదని వాళ్ళ మీద ఫుల్ ఫైర్ అయ్యాడు. అందరికీ టెన్షన్ స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే పాత విక్కీని చూస్తున్నారు వాళ్ళంతా. ఒక్కొక్కరిని పిలిచి ఆ ఒక్క రోజునే డెడ్‌లైన్‌గా ఇచ్చాడు. ఇక తిట్ల సంగతి చెప్పక్కర్లేదు. ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువే ఇచ్చాడు. ఇక ఇద్దరిని ఫైర్ చేశాడు. అందరూ వచ్చి వర్క్ అప్డేట్ చేసినా ఏదో ఒక మిస్టేక్ చెప్పి పంపించేస్తున్నాడు. స్టాఫ్ అంతా తలలు పట్టుకుంటున్నారు. ఇదేం తెలియని ఒక అమ్మాయి బర్త్‌డే అంటూ కేక్ తెచ్చింది. ఇంకేముంది విక్కీ కోపం మరి కాస్త పెరిగి ఆ కేక్ తీసుకొని డస్ట్‌బిన్‌లో వేశాడు. ఆ అమ్మాయి ఏడుస్తూ వెళ్ళింది అక్కడి నుంచి. తన ఫ్రెండ్ ఓదార్చి ఆఫీస్‌లో జరిగింది చెప్పింది. అది విన్నాక ఆ అమ్మాయి కూల్ అయ్యి ఏవో ఫైల్స్ తీసుకొని విక్కీ దగ్గరికి వెళ్ళింది. "సార్ ఈ ప్రాజెక్ట్ కోసం నేను చాలా కష్టపడ్డాను. మీరు ఇందులో నన్ను ఇన్వాల్వ్ అవ్వొద్దని చెప్పారు. బట్ సారీ సార్ నేను దీన్ని కష్టపడి చేశాను. మీకు నచ్చితే ఓకే చేయండి" అని చూపించింది. విక్కీ క్యాజువల్‌గా చూసి నో చెప్పాలి అనుకున్నాడు. కానీ అది చూసి చాలా సర్ప్రైజ్ అయ్యాడు. ఆ అమ్మాయికి ఆ ప్రాజెక్ట్ గురించి ఏమీ తెలీదు. విక్కీ ఇన్‌స్ట్రక్షన్స్ కూడా అండ్ డెడ్‌లైన్ కూడా ఇవ్వలేదు. విక్కీ లేచి తన్ని మెచ్చుకున్నాడు. నిజానికి ఆ అమ్మాయి సగం ప్రాజెక్ట్ కంప్లీట్ చేసింది. ఏదైతేనే మిగిలిన ఎంప్లాయీస్ అంతా కలిసి కూడా చేయలేనిది తనొకతే చేసింది. విక్కీ స్టాఫ్ అందరికీ మీటింగ్ పెట్టాడు. మీటింగ్‌లో ఆ అమ్మాయిని మెచ్చుకుంటూనే మిగిలిన వారికి క్లాస్ పీకాడు. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ అని కూడా చెప్పాడు. ఇక మిగిలిన రిమైనింగ్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తేనే సాలరీతో పాటు బోనస్ ఉంటుంది. లేదంటే ఫైర్ అయినా షాక్ అవ్వక్కర్లేదు అని చెప్పాడు. ఆఫీస్‌లో ఎంతమంది ఫైర్ అయినా పర్వాలేదు కానీ, వర్క్ చేసేవాళ్ళు నా ఆఫీస్‌లో మాత్రమే ఉండాలి అని అక్కడి నుండి వెళ్తూ ఆ అమ్మాయిని చూసి విష్ చేశాడు. అప్పటికే ఒక వ్యక్తి వచ్చి విక్కీ ముందు కేక్ పెట్టి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిని కేక్ తీసుకోమని విక్కీ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయికి కొంచెం రిలీఫ్‌గా ఉంది ఇప్పుడు. కార్‌లో ఇంటికి స్టార్ట్ అయ్యాడు కానీ, ఆఫీస్‌లో తన స్టాఫ్ గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. వాళ్ళంతా బెస్ట్ ఎంప్లాయీస్ అనే నేను ఆఫీస్‌లో పెట్టుకున్నాను. వాళ్ళది ఎప్పుడూ ప్రూవ్ చేస్తూనే ఉండేవారు. ఈసారి ఇలా అవ్వటం విక్కీకి షాకింగ్‌గా ఉంది.
ఈ టాపిక్ థింక్ చేస్తూనే ఇంటికి వెళ్ళాడు. వైషు, కళ్యాణ్, అనూష, కృష్ణ గారు, సునంద, రవి, తేజ, కార్తిక్, కీర్తి వీళ్ళంతా గేమ్ సూపర్‌గా ఆడుతూ ఉంటే మీట్స్ ఎంజాయ్ చేస్తున్నారు. హైడ్ అండ్ సీక్‌లో పిల్లలు కళ్యాణ్‌ని కమెడియన్‌గా చేసి ఆడేసుకున్నారు. ఇక నెక్స్ట్ కళ్ళకి గంతలు కట్టుకొని ఆడదామన్నారు పిల్లలు. సరే అని ఒక క్లాత్ తెచ్చి రవికి కట్టారు ఫస్టు. రవి సునందాని పట్టుకున్నాడు 2 మినిట్స్‌లోనే. సునంద ఎంత ట్రై చేసినా ఎవ్వరూ దొరకలేదు. లాస్ట్‌కి కృష్ణ గారిని ఔట్ చేసింది. మరేం జరుగుతుందో వచ్చే భాగంలో చూద్దాం. దయచేసి స్టోరీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ప్లీజ్ అండి. థాంక్స్ ఫర్ వాచింగ్.